ఏపీలో పీఎస్సీ చైర్మన్ పదవి అంశం హాట్ టాపిక్ నిలుస్తోంది. పీఎస్సీ చైర్మన్ కోసం అటు ప్రతిపక్ష వైసీపీ ఇటు కూటమిలో పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీకి సంఖ్యాబలం లేకపోయినా పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో కూటమి సర్కార్ గుర్రుగా ఉంది. పీఎస్సీ సభ్యుడికి ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే వైసీపీకి ఉన్నది కేవలం 11 మంది మాత్రమే. అందుకే పీఎస్సీ చైర్మన్ పదవి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున రామాంజనేయులు బరిలోకి దింపారు. టీడీపీ తరపున కొంతమంది సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ సైతం నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక తప్పేట్టులేదు. వైసీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే రేపు ఎన్నిక ఉంటుందనే సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, జనరల్గా చూస్తే ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ అనేది ప్రతిపక్ష సభ్యులకు ఇస్తారు, కానీ ఇక్కడ అంత సంఖ్యాబలం వైసీపీకి లేదు. అయినా ఏ ధీమాతో వారు నామినేషన్ వేస్తారు? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, వైసీపీకి సంఖ్యాబలం పరంగా ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి సంఖ్యాబలం ఉంది. అంటే 11 స్థానాలతోనే అసెంబ్లీలో తను ఉన్నటువంటి స్థానం 11 స్థానాలే ఉన్నటువంటిది. మరి దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ అనేటటువంటి పదవి ఏదో ప్రతిపక్షానికి మాత్రమే ఇస్తూ వచ్చినటువంటి సంప్రదాయం ఉంది. అయితే స్వపక్షానికి గతంలో ఎప్పుడు కూడా, అంటే కూటమికి ఎప్పుడు కూడా, ఆ కూటమిలో ఎవరైతే కూడా అధికార పక్షానికి సంబంధించిన కూటమిలో ఎప్పుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇదొక నాటకీయ పరిణామాల మధ్య రేపటి ఎన్నిక జరగబోతుంది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఓవైపు బలం లేనటువంటి వైసీపీ ఏమో ఏదైతే పోటీకి సిద్ధంగా ఉంది, మరి ఆ పదవి తమకే కావాలని చెప్పి గట్టిగా కోరుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే పీఎస్సీ చైర్మన్ పదవి కోసం ఏదైతే సభ్యుడిగానే ఎవరైనా కూడా నామినేషన్ వేయాలి, ఏదైతే పదవి కోసం అయితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తెరపైన ఉంచింది వైసీపీ. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ తరపున సభ్యత్వాల కోసం మరో 5 నామినేషన్లు వేయడం జరిగింది. ద్వారకానాథ్ రెడ్డి, అలాగే శివప్రసాద్ రెడ్డి, తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా కూడా సభ్యత్వాల కోసం నామినేషన్లు వేశారు. మరి ఇటువైపు చూస్తే ఎమ్మెల్సీలు కూడా మరో 2 వైసీపీ తరపున నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. రామసుబ్బారెడ్డి అలాగే అరుణ్ కుమార్ వీరిద్దరు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో సహజంగా 9 మంది ఏదైతే సభ్యులను ఎన్నుకునేటటువంటి క్రమంలో ఎన్నికైనటువంటి 9 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు, మరో 3 ఎమ్మెల్సీల నుంచి వచ్చినటువంటి 3 సభ్యులుగా ఉంటారు. ఈ 12 మంది సభ్యులు కలిసి ఒక పీఎస్సీ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇంకా అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా ఇటువైపు అండర్టేకింగ్ కమిటీ చైర్మన్గా వేగొళ్ళ జోగేశ్వరరావు, అలాగే ఇటువైపు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా ఏమో ఈ కోన రవికుమార్ వీళ్ళైతే టీడీపీ తరపు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఇటువైపు పీఎస్సీ చైర్మన్ మళ్ళీ ఇతర సభ్యుల పదవులకు కూడా టీడీపీ నుంచి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటువైపు శ్రీరామ్ రాజగోపాల్, అలాగే బివి జయనాగేశ్వరరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, అర్మిల్లి రాధాకృష్ణ, బోర్ల రామాంజనేయులు, ఇలాగే నక్క ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి వీరందరూ కూడా ఈ ఏదైతే పీఎస్సీ మెంబర్ల కోసం నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా రేపు అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎవరైతే 12 మంది సభ్యులను ఎన్నికైన తర్వాత ఈ 12 మంది ఒక ఏదైతే పీఎస్సీ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల్లో ఎటువంటి సంఖ్యాబలం లేనటువంటి వైసీపీ దీన్ని పెద్ద ఎత్తున దీన్ని ఒక ఇష్యూగా చేయాలని అనుకుందో ఏమో, కానీ ప్రధానంగా బలం లేకపోయినా కూడా బరిలోకి దిగి తానేంటో నిరూపించుకోవాలి అని ఉంటుంది. మరి అంతేకాకుండా ప్రధానంగా విపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీ వాదిస్తున్నది ఒకటే మాట, పీఎస్సీ చైర్మన్ అనేటటువంటిది విపక్షానికే ఉండాలి, ఖచ్చితంగా అది స్వపక్షంలో ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదైతే అధికార పక్షానికి సంబంధించినటువంటి ఏదైతే లోపాలు కానీ అవినీతి కార్యక్రమాలు ఏవైనా జరిగితే గొంతు ఎత్తేది విపక్షమే, కాబట్టి ఆ పదవి విపక్షానికే ఉండాలి. దీన్ని ఏదైతే ఆలోచించి ఖచ్చితంగా విపక్షానికి ఇచ్చేటటువంటి ఆలోచన చేయాలి అనేటటువంటిది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నినాదం. మరి ఇందుకు అనుగుణంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల తర్వాత ఫలితాలు అయితే కనుక ఇప్పుడు జనసేన నుంచి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నామినేషన్ వేసినటువంటి అదే జనసేన నుంచి సూచించినటువంటి పులిపర్తి రామాంజనేయులు ఇతన్నైతే కనుక ఏకంగా ఆయన భీమవరం ఎమ్మెల్యే 3 సార్లు
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇప్పుడు పులపర్తి ఆంజనేయులు జనసేన నుంచి ఆయన ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఆయనకే పిఎస్సి చైర్మన్ పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సభ్యులందరూ కలిసి ఆంజనేయులను ఎన్నుకుంటే ఆయనే పిఎస్సి చైర్మన్గా ఎన్నిక అవ్వడం అనేది తథ్యమైనటువంటిది తేలింది. అయితే ఇప్పటికైతే కనుక ఏదైతే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా జనసేన పార్టీ వదులుకుంది. అసెంబ్లీలో కనీసం కూటమిగా ఉన్నప్పుడు రెండో పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీకే డిప్యూటీ పదవి ఇస్తుంటారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ పిఎస్సి చైర్మన్ పదవి జనసేన కోరుకుంటోంది. మరి అందుకు అనుగుణంగానే పులిపర్తి రామాంజనేయులు తెరపైకి తెచ్చింది. మొత్తం మీద కొంతవరకు అయితే ఉత్కంఠ అనేటటువంటిది తొలగినా నాటకీయ పరిణామాలు, నాటకీయ రాజకీయాలు అయితే కనుక రేపు ఆవిష్కృతమయ్యేటువంటి అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.